నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? ప్రసాద్. ఓకే, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అయింది, చూసారా? చూసినామండి. ఎలా అనిపించింది? కానీ పుష్ప 1 కంటే 2 బాగలేదు అనిపించింది మాకు. ఎందుకంటే దాంట్లో పాటలు చాలా బాగున్నాయి. దీనిలో ఒక్క పాట కూడా జనాలకు అర్థం కావట్లేదు, ఎందుకు తీసిండో అర్థం కావట్లేదు. అది 1 మాత్రం హిట్, 2 మాత్రం అట్టర్ ఫ్లాప్. అది అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? 1లోనే బాగుంది, 2లో అస్సలు బాగలే. ఇదంతా బ్రాండ్ అంటాడు, వేస్ట్. అది మేము కూడా ఆయన బ్రాండ్ షర్ట్లే వేసుకుంటున్నాం అని వేస్ట్. అది అయితే ఈసారి 1000 కోట్లు వసూలు చేస్తా పుష్ప పార్ట్ 2తో అని అంటున్నారు. మరి 1000 కోట్లు క్రాస్ చేస్తారా? 100 కోట్లు వస్తే రావో డౌట్. అవునా? ఓకే అండి. శ్రీలీల ఇందులో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు కదా, వేస్ట్. ఆమె దానికి శ్రీలీల ఆమె ఏ సినిమాలో చేయలేదు, మొదటి సినిమా కాబట్టి వేస్ట్. దీనికంటే ఇంకోటి, ఇది పవన్ కళ్యాణ్ సినిమా తీసిండ్రు, చెప్తా సినిమా పేరు, 10 సంవత్సరాల కింద వచ్చింది. మన శారది స్టూడియో షూటింగ్ జరిగింది, అందులో తీసిన ఐటమ్ సాంగ్ ఉంది. అది దాంట్లో కొత్త ఆమె చాలా బాగా చేసింది. అది ఆమె వేస్ట్. ఈమె కంటే వేరే ఆమెను పెట్టినా ఇంకా బాగుండేదేమో. కానీ పుష్ప 1లో నా పాటలు 2లో అస్సలు బాగలేవండి పాటలు. సో లాస్ట్ టైం పుష్ప 1లో సమంత గారు చేశారు కదా ఐటమ్ సాంగ్. సో ఈసారి శ్రీలీల తనకన్నా బాగా చేస్తుందేమో. లేదు, చేయలేదు. ఓకే, కానీ జనాలు ఈ ట్రైలర్ బాగుందనేసి సినిమాకి వెళ్తారు తప్పిడిచి, ఒక్కసారి చూసినాడు పుష్ప 1 ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు చూసినారు. ఆ గంధం చెట్లు ఎక్కడున్నాయి దానికోసం జనాలంతా ఎత్తుకుతున్నారు. అది కానీ ఇందులో ఒక చెట్టు కనబడతలేదు, ఏం కనబడతాడు ట్రైలర్లోనే. వీళ్ళంతా దాంట్లో సునీల్ చేసిన యాక్షన్కే డబ్బులు ఇవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనమ్మా. హాయ్ అండి, మీ పేరు? వంశీ అండి. ఓకే, వంశీ గారు నిన్న పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేశారు కదా. అవునండి. ట్రైలర్ చూసారా? చూశానండి. ఎలా అనిపించింది? చూడగానే బాగా నచ్చిందండి. సుకుమార్ గారి నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసినాము. సో పార్ట్ 1 అయితే ఎలా ఉంది, ఇప్పుడు పార్ట్ 2 కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2. సో ఇదైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందండి. ట్రైలర్లో ఏం నచ్చింది మీకు? అల్లు అర్జున్ స్వాగ్, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని ఉంటాడు. సో అదైతే డైలాగ్ అయితే చాలా బాగుంది. నిజంగా ఆయన కెరీర్లో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లే సినిమా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 ఇన్ థియేటర్స్ ఆన్ December 5th అండి. సో పుష్ప 2 మూవీతో 1000 కోట్లని వసూలు చేస్తాము అని చెప్పేసి సుకుమార్ గారు అన్నారు. వసూలు చేస్తారంటారా? ఆయన స్టోరీస్ బాగుంటాయండి ఖచ్చితంగా. ఎందుకంటే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు పాండమిక్లో ఉన్నాము, 50% ఆక్యుపెన్సీలో ఉన్నా కూడా సినిమా కలెక్షన్స్ చాలా బాగా వచ్చినాయి. సో ఇది కూడా మోస్ట్ టాక్ చాలా బాగా వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ మూవీస్ కూడా పెద్దగా ఏమీ లేవు కాబట్టి 1000 కోట్లు అనేది వస్తాయండి పుష్ప 2కి. సో పుష్ప 2లో శ్రీలీల చేస్తున్నారు కదా ఐటమ్ సాంగ్, సో సమంత గారి కన్నా బాగా చేస్తుంది అని అనుకుంటున్నారా? ఐ డోంట్ నో, ఎందుకంటే ఆ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ట్రైలర్లో చూపించిందని చూస్తే ఓకే, బట్ ఇన్ థియేటర్స్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ వన్, ఎదర్ సమంత ఆర్ శ్రీలీల అనేది. సో రీసెంట్గా గేమ్ చేంజర్లో నుండి కూడా టీజర్ రిలీజ్ అయింది. అవునండి. నిన్న పుష్ప 2లో ట్రైలర్ రిలీజ్ అయింది. రెండిట్లో మీకు ఏది ఎక్కువ నచ్చింది? రెండు నచ్చినాయండి. అది శంకర్ గారి సినిమా నుంచి ఆ గేమ్ చేంజర్ అంటే ఒక ఇండియన్ భారతీయుడు 3 తర్వాత ఈ మూవీ వచ్చింది. ఎలాంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి మళ్ళీ ట్రైలర్లో ఆయన చూపించాడు. టీజర్ కూడా బాగుంది, చాలా బాగుంది. అలాగే పుష్ప 2 అనేది ఫస్ట్ నుంచి బాగా అందరూ ఎదురు చూస్తున్న మూవీ. ఇది 3 years నుంచి అల్లు అర్జున్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, ఈచ్ అండ్ ఎవరీ టెక్నికల్ వాళ్ళు కూడా కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేశారు. సో రెండు బాగున్నాయి. సో రెండు హిట్స్ అవుతాయండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, మీ హాయ్, పేరు? సాయి కుమార్. సో నిన్న పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అయింది, చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. నచ్చిందా మీకు? పుష్ప 2 ట్రైలర్ మీకేం నచ్చింది? అంత నచ్చడం ఏంటంటే కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించినట్టు అనిపించింది, కానీ బట్ బాగానే ఉంది, క్లిక్ అవుతుంది. సీక్వెల్ కదా. సీన్స్ అంటే బాగా నచ్చినాయి. ఎక్కువగా నచ్చింది మనకింట అది కార్ మీద కూర్చొని ఒక డైలాగ్ చెప్తారు చూసారా, షార్ట్ వేసుకొని ఓవర్ కోట్ వేసుకొని, ఆ సీన్ కొంచెం బాగుంది. ఓకే, సో పుష్ప 2 మూవీతో సుకుమార్ గారు 1000 కోట్లని క్రాస్ చేసేస్తాము అని అన్నారు కదా, అవుతుందా పక్క? అవుతుంది. ఓకే, సో ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ శ్రీలీల గారు చేస్తున్నారు కదా. పుష్ప 1లో సమంత గారు చేశారు కదా, సమంత గారి కన్నా శ్రీలీల బాగా చేస్తుంది అనుకుంటున్నారా? డ్యాన్స్ అయితే చేస్తుంది, కానీ సమంతనే కదా. సో ఓవరాల్గా పుష్ప 2 గురించి మీరు ఏం చెప్తారు? ఇంకొక బ్లాక్ బాస్టర్ టాలీవుడ్కి. థ్యాంక్ యూ. అంతే.